శ్రీ మహాగణాధిపతియే నమః. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. యథావిధిగా మీకు తెలిసిందే, నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా ధర్మ కార్యక్రమాలు చేస్తున్నాను. ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి దగ్గర గోకవరం. ఇక్కడి నుంచే కార్యక్రమం నిర్వర్తిస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు శ్రావణ మాసపు వరలక్ష్మీదేవి వ్రతం 2వ శుక్రవారం చాలా వైభవపేతంగా ప్రపంచమంతా కూడా వైభవంగా జరుపుకుని ఈ దివ్యమైన రోజున మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ మీరందరూ కూడా ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నారు. ముఖ్యంగా మా ఈ ప్రోగ్రాం ద్వారా బంగారు వరలక్ష్మి కానుక 2 అనే ప్రోగ్రాం ద్వారా దాదాపుగా 458 నేను ప్రకటించాను. నిజానికి 500 మంది, అంటే ½ కిలో బంగారు, 500 మంది మహిళలు ఒక్కొక్క గ్రాము బంగారపు వరలక్ష్మి రూపుని విజేతలుగా తీసుకుని 7,500 రూపాయలు విలువ కలిగే 7,500 రూపాయలు విలువ కలిగే బంగారు రూపాలతోటి ఎంతో వైభవంగా సంతోషంగా ఎక్కువ మంది 90% మంది పేద మహిళలు, అలాగే ముస్లిం మహిళలు, అలాగే క్రైస్తవ మహిళలు కూడా మా దాంట్లో విజేతలుగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎంతో వైభవంగా ఈరోజు వ్రతం జరుపుకున్నారు. మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీకు సంబంధించిన ఫోటోలు ఏమంటే మాకు పంపించండి, మా పత్రికలో కూడా వేసుకుంటాం. మా గ్రూప్ ద్వారా అందరికీ వివరంగా తెలుపుతాం మీ ఫోటోలు అవి కూడా. రెండోది ఏంటంటే, ఈ బంగారు వరలక్ష్మి కానుక రాబోయే సంవత్సరం 3 ఏదైతే ఉందో మీరు ఊహించని విధంగా ఇంకా వైభవంగా చాలా ఎక్కువ మందికి ఈ బంగారు వరలక్ష్మి కానుక రూపులు అందుబాటులోకి రానున్నాయి. ఈ విషయమే కాకుండా బంగారు వరలక్ష్మి కానుక 3 ప్రోగ్రాంలో, అంటే వచ్చే సంవత్సరం 2025 సంవత్సరంలో మేము చేయబోయే కార్యక్రమం ఇంకా మీకు అందరికీ సస్పెన్స్గా ఉంటుంది. రాని వాళ్ళు కూడా ఆనందపడే విధంగా మేము ఒక కార్యక్రమం చేయబోతున్నాం. ఇది ఈ సంవత్సరం సస్పెన్స్. నెక్స్ట్ ఇయర్ డిక్లేర్ చేస్తాం. అది వన్స్ అగైన్ మీ అందరికీ మేము ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. మహిళలకి, వృద్ధులకి, చిన్నపిల్లలకి. ఈరోజే స్పోర్ట్స్ కూడా మేము కార్యక్రమానికి స్పాన్సర్డ్గా బ్యాడ్మింటన్ దానికి కొత్తగా కార్యక్రమం చేపట్టాం. అది కూడా ఇలాగే ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. అది మీ అందరి సహకారంతో హిందూ ధర్మాన్ని రక్షించుకుంటూ, ఎదుటి మతాలను గౌరవిస్తూ, వాళ్ళకి సహాయకులుగా ఉంటూ ఎన్నో కార్యక్రమాలు చేయబోతున్నాం. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్.